హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో వచ్చింది కదా నిన్న నైట్. మనకు ఈ గొడవ అయితే చూపించలేదు. సో ఈ గొడవ ఏంటనేది నేనైతే క్లియర్గా నేను చూసినంత వరకు, నేను విన్నంత వరకు అయితే క్లారిఫై ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ లాస్ట్ మూమెంట్లో ఈ 14th వీక్లో నెగటివిటీ చేసుకోవడం అయితే 100% రాంగ్. నాకు అక్కడ చూసినంత వరకు నాకేమనిపించింది అంటే, ప్రేరణ ఇమిటేట్ చేయడం రాంగ్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రేరణ అట్లా ఫోక్ చేయొద్దు, అది 100% రాంగ్. ఆ అమ్మాయి కూడా బ్యాడ్ అవుతుంది. నువ్వు అక్కడ క్లియర్గా ఆర్గ్యుమెంట్ చేయి. ఎప్పుడు కూడా ఇది అంట చూడు, ఇది ఎదుటోళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదైతే మాట్లాడుతున్నామో దాని మీద మాట్లాడు. ఇట్లా ఆమె అందరినీ ఇదివరకు కూడా నబిల్తో ఇమ్మెచ్యూర్ అని లొల్లి చేసింది, గౌతమ్ని కూడా ఫోక్ చేసింది. అంద తేజ ఎవరినైనా కూడా అమ్మాయి ఫోక్ చేస్తుంది. అది 100% రాంగ్ నాకు తెలిసినంత వరకు అక్కడ ఏదైనా కానీ. ఇంకా తర్వాత వచ్చేసి నబీల్ది నేను అక్కడ నాకు ప్రోమోలో నేను క్లియర్గా చూసినంత వరకు నాకు అనిపించింది ఏంటంటే, అది చిక్కుముడి లాగానే చుట్టాడు నబీల్. సో అక్కడ ఇంకా అటు సైడ్కి గౌతమ్ది మంచిగా చుట్టినట్టుగా నీట్గా చుట్టినట్టుగా ఉంది తాడు. ఇక్కడ నబీల్ది నాకు చిక్కుగా చుట్టినట్టుగా ఉంది. అయితే నాకేమనిపించింది అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నబీలే గెలిచాడంట. తర్వాత విష్ణుప్రియ కూడా టాస్క్ గెలిచిందంట ఈరోజు. మరి ఎట్లా కన్సిడర్ చేశారు ఏంటి అనేది అయితే తెలీదు. సో నాకు అనిపించినంత వరకు అయితే ఫస్ట్ తొందరగానే వచ్చాడు, కానీ అక్కడ చుట్టడం కూడా ఇంపార్టెంట్. మళ్ళా ఇంకొకటి వచ్చేసి రాంగ్ పోల్కి చుట్టాడంట. అక్కడ పోల్స్ ఎలా ఉన్నాయి అంటే, డిఫరెంట్ కలర్ పోల్స్ ఉన్నాయి, డిఫరెంట్ దారాలు ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏ కలర్ దారం అయితే నడుము కట్టుకొని ఈక్కుంటూ వచ్చామో ఆ కలర్ దానికి ఆ పోల్స్ ఉంటాయి కదా, చిన్నవి ఉన్నాయి అదే రింగుల్లాగా, ఆ రింగులకు అయితే చుట్టుకోవాలన్నమాట. అయితే నాకు తెలిసినంత వరకు ఇక్కడ రాంగ్గా చుట్టినట్టుగా అవినాష్ అంటున్నాడు. ఇక్కడ అవినాష్ ఏంటంటే, అసలు రాంగ్ పోల్కి చుట్టినప్పుడే అక్కడ చుట్టి వెళ్ళగొట్టినప్పుడే గేమ్ అయిపోయింది అని అంటాడు. సో ఇక్కడ ప్రేరణ రాంగ్ పోల్ చుట్టడం కరెక్టే అన్నట్టుగా మాట్లాడుతుంది. సో మనం ఇది లైవ్ ఎపిసోడ్ చూసినాక చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకో నాకు ప్రేరణదే కొంచెం రాంగ్ అనిపిస్తుంది ఫోక్ చేయడం. నబీల్ కూడా చిక్కుముడి లాగే చుట్టాడు అక్కడ. ఇక్కడ విష్ణుప్రియ ఒక ప్యాంట్ తీస్తుంది, ఇక్కడ నాకు ఇది బాగా అనిపిస్తుంది అని చూపిస్తుంది. అక్కడ గౌతమ్తో ఏమో అని నాకు అనిపిస్తుంది. అంటే నీ ఉద్దేశంలో ఎవరు కరెక్ట్ అంటే నాకు ఇది అంటుంది. అంటే నేను కరెక్ట్గా చుట్టలేదా అని నబీల్ మళ్ళీ విష్ణుప్రియ మీద ఎగబడుతున్నాడు ఇక్కడ. సో నాకు అనిపించినంత వరకు, నేను చూసినంత వరకు గౌతమ్ది నేను చూసాను అక్కడ, రెడ్ కలర్ది. మీరు ప్రోమో చూడండి, అది గౌతమ్ చుట్టిందే కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ నిఖిల్ లేట్గా వచ్చాడు, నిఖిల్ లేట్ అయిపోయింది. మరి గంట కొట్టినట్టుగా మళ్ళీ నిఖిల్ చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడంటే అవినాష్, ఎవరైతే గంట కొట్టారో వాళ్ళే విన్ అయినట్టు. మరి వీళ్ళు గంట కొట్టారా లేదా అనేది కూడా ఒక డౌట్. సో ఇక్కడ నిఖిల్ గంట కొట్టినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. సో రాంగ్ పోల్కి చుట్టినప్పుడే అది అక్కడ గేమ్ పోయినట్టు, గంట కొట్టినప్పుడే అయిపోయినట్టుగానే అవినాష్ అంటాడు. తర్వాత రోహిణి అంటది, రోహిణి అవును ఇక్కడ నేను కూడా చుట్టాను అని ఏదో గొడవ చేసుకుంటుంటే ప్రేరణ అంటది, నువ్వు ఫస్ట్ కూడా రాలే రోహిణి, ఎందుకు ఆర్గ్యుమెంట్ అన్నట్టుగా చెప్తాను. మేబీ ఆ చిక్కుముడిలాగా అయితే నబీల్ది నేను చూసినంత వరకు చిక్కుముడి లాగానే చుట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే. క్లియర్గా సాఫ్గా లేదు, అంటే ఇక్కడ సాఫ్గా చెప్పలేదు అన్నట్టుగా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ నబీల్ ఏంటంటే, ప్రేరణ ఇట్లా చూస్తుంది, ఇంత చిక్కుముడి లాగా ఉందంటే లాగు ఇంకా ఖరాబ్ చేయని గట్టిగా గొడవ వేసుకుంటాడు. అయితే నబీల్ కొంచెం అట్లనే అరుస్తాడు. కానీ మళ్ళీ ఇక్కడ ఫోక్ చేస్తుంటే అక్కడ పక్కన వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అవినాష్ వాళ్ళు కూడా. సో నేను క్లారిటీగా చూసినంత వరకు అయితే నాకు ఇటు సైడ్ అయితే గౌతమ్ని నీట్గా చుట్టినట్టు అనిపించింది. విష్ణుప్రియ కూడా అదే అన్నది. సో ఇక్కడ నబీలు, గౌతము అండ్ రోహిణి అనుకుంటే ఇటు సైడ్ వచ్చి ఎవరో చుడుతున్నారు, లేదా అవినాష్ అయినా అయి ఉంటాడు. సో వాళ్ళు ముగ్గురు అయితే ఫస్ట్ బయటకు వచ్చారు. ఇంకా అక్కడ విష్ణుప్రియ అయితే లేటుగా వచ్చింది. నాకు అనిపించినంత వరకు నబీల్ అయితే కొంచెం థ్రెడ్స్ అయితే ముడులు లాగానే ఉన్నాయనిపించింది, నీట్గా చుట్టలేదు అన్నట్టుగా ప్రేరణ అనింది. ఇక్కడ ప్రేరణ వీళ్ళిద్దరికి గొడవ అయింది. ఆ గొడవలో మళ్ళీ ఈ అమ్మాయి ఫోక్ చేసింది. ఆ ఫోక్ చేసిన విధానం నబీల్కి నచ్చలేదు. సో అక్కడ విష్ణుప్రియ, అవినాష్ ఒపీనియన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, రోహిణి ఒపీనియన్ కూడా డిఫరెంట్గా ఉంది. సో వీళ్ళంతా మళ్ళీ ప్రేరణ మీద పడ్డారు. మనము లైవ్ చూసాకైతే క్లియర్గా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ గొడవ అయితే కొంచెం పెద్దగానే అయిందంట. కానీ ఇప్పుడు ఏ గొడవ జరిగినా కూడా వాళ్ళకు కొంచెం నెగిటివ్ పోటర్ అయినా కూడా వాళ్ళకే చాలా లాస్, చాలా నష్టపోతారు. ఇప్పుడు ఎందుకంటే ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎవరు నచ్చకపోతే వాళ్ళకు ఓట్ వేయరు జనాలు. నార్మల్ ఆడియన్స్ కూడా ఈ టైంలో చూసి ఓటేస్తారు ఖచ్చితంగా. నార్మల్ ఆడియన్స్ కూడా
చూసి ఓటేస్తారు కాబట్టి ఈ టైంలో నెగటివిటీ పెంచుకోవడం అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సో అక్కడ నబీలు కొంచెం గెలిచిన అన్న ఇదిలో తను కొంచెం తొందరపాటు తనం ఉంది నేను చెప్తా. ఎందుకంటే మొన్న కూడా సూడోకి ఆడి అది క్లారిటీగా చెక్ చేసుకోకముందే గనక కట్టు అంటే తొందరపాటుతనము, చిన్న పిల్లల చేష్టలు అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు కొంచెం అక్కడ మిస్టేక్ జరిగిందేమో, తొందరగా ముడులు ఇప్పకుండానే చుట్టాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటి ప్రేరణ సైడ్ కూడా రాంగ్ ఉందబ్బా. ఆమె ఫోక్ చేయొద్దబ్బా, ఎందుకు నువ్వు ఇతరులను ఎక్కిరించినట్టుగా ఫోక్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో అట్లా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టాస్క్ లో కూడా విష్ణుప్రియ గెలిచిందంట. నబీల్తో పోటీపడి మరి గెలిచిందంట. నబీల్ విష్ణుప్రియ ఇద్దరికి ఓటింగ్ అవకాశం అయితే వచ్చిందంట ఈరోజు. మరి అది ఎట్లా వచ్చింది, ఇంకో టాస్క్ ఏంటిది, విష్ణుప్రియ గెలిచింది, విష్ణుప్రియ నిజంగానే ఫామ్లోకి వచ్చిందా, మరి నేనేమో చెప్పలేమండి. ఎవరు ఈ టైంలో ఎట్లా ఆడేది కూడా మనకు అర్థం కాదు. సో ఇది అనిపించింది నాకైతే. ప్రోమో చూసినంత వరకు మ్యాక్సిమం నబీల్ సైడ్ మిస్టేక్ ఉంది. నబీల్ని ఫోక్ చేసిన ప్రేరణది కూడా నాకు మిస్టేక్ అనిపిస్తుంది. మళ్ళీ నీట్గా చుట్టడం ఇంపార్టెంటా, ఎవరి పోలుకు వాళ్ళు చుట్టడం ఇంపార్టెంటా, ఇవన్నీ మనము లైవ్లో రూల్స్ వస్తాయి కదా, ఆ రూల్స్ చదివినప్పుడు వింటే కానీ మనకు క్లారిటీగా అయితే అర్థం కాదు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. కానీ ఈ టైంలో గొడవ అయితే వాళ్ళకే అనర్థమని నాకు అనిపిస్తుంది. సో నిన్న కూడా నబీల్కి మొన్న నుంచి కొంచెం నెగిటివ్ ఎపిసోడ్సే పడుతున్నాయి. ఆ రోజు 15 lakhs రాయడం కానీ, ప్లస్ తర్వాత నిన్న గొడవ ఎప్పుడో జరిగిన గొడవ తీసి మళ్ళీ అది పెద్దగా అవ్వడం కానీ, తర్వాత ఫస్ట్ అవినాష్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ గౌతమ్ని చూస్ చేసుకోవడం కానీ, మళ్ళీ ఈ రోజు ఎపిసోడ్స్ కానీ మళ్ళీ నబీల్కి కొంచెం నెగటివ్గా పడుతున్నాయేమో అనిపిస్తుంది ఎపిసోడ్స్. సో నెగిటివ్గా పడితే ఏంటంటే కొంచెం ఓట్స్ వేసే వాళ్ళు కూడా ఇయ్యరు, మళ్ళీ గట్టి పిఆర్ కూడా లేదేమో. లేదు, అతనికి నార్త్ సైడ్ నుంచి కూడా ఓటింగ్ పడుతుందని అంటున్నారు, సైలెంట్ ఓటింగ్. మరి చెప్పలేము, ఎంతకైనా మంచిది ఈ టైంలో నెగటివిటీ పెంచుకోవడం కన్నా కూడా కొంచెం అతని పాజిటివ్స్. ఎందుకంటే ఇక్కడ కూడా నబీల్ పిఆర్ గట్టిగా ఉండి ఎడిట్స్ చేసి వీడియోస్ చేయడం కూడా ఎక్కడ చేయట్లేదు అనిపిస్తుంది. సో ఈ టైంలో నెగటివిటీ పెట్టుకోవడం అయితే, ఇంత గొడవలు పెట్టుకోవద్దు ఈ టైంలో. ఎందుకంటే చిన్న ఇష్యూ కూడా అది జనాలలోకి వెళ్ళి ఈ టైంలోనే కదా ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. చిన్న నెగటివ్స్ చేసుకొని ఓటింగ్ పడే ఓటింగ్ కాస్త పడకుండా చేసుకోవద్దు. ఎందుకంటే అందరు ఆడియన్స్ చూసి ఈ టైంలో ఓట్స్ వేస్తూ ఉంటారు, మాకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్స్ వేసుకోవాలని చెప్పేసి. సో ఖచ్చితంగా ప్రేరణ ఖచ్చితంగా బాగానే వేస్తుంది సంచాలకురాలుగా నాకు తెలిసినంత వరకు. ఈ ఫోక్ చేయడం ఒకటే ఆమె దగ్గర ఉన్న మిస్టేక్ అని నాకు అనిపించింది. నబీల్ తొందరపాటుతనంలో చుట్టేసాడేమో, చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంది. గజిబిజిగా అయితే చుట్టాడు. సో ఎవరు ఏంటి అనేది ఇక్కడ నిఖిల్ అయితే ఇట్లా చూస్తున్నాడు లొల్లి అవుతుంటే, గౌతము పోస్తాడు, నిఖిల్ ఏమో కోపం వస్తుంది. నేను ఇదే అంట, నిఖిల్ ఇట్లా ఎవరన్నా లొల్లి పెట్టుకుంటుంటే ఎగబడుతుంటే నాకేందన్నట్టు పోతాడు, కొంచెం కూడా ఫ్రెండ్ అని కంట్రోల్ చేయడు ఎక్కడ. నాకు నచ్చింది ఇదే నిఖిల్లో. అక్కడ అంత గొడవ అరుస్తున్నారు, ఏంటి కూల్గా ఉండండి, కూల్గా ఆలోచించండి అని చెప్పాడు. తను మాత్రం కూల్గా ఉంటాడు. పృథ్వీ విషయంలో అదే మిస్టేక్ చేశాడు. ఇప్పుడు నబీల్ అరుస్తుంటే కూడా అరే కంట్రోల్ బ్యాడ్ అయితే బ్యాడ్ అయ్యారు, నాదేం పోయింది అన్నట్టుగా తిరుగుతాడు. అది నేను అనేది. ఇప్పుడు అంత విన్నర్ క్వాలిటీ అంటారు కదా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నిఖిల్ గెలిచిండు, నిఖిల్ తోపు, నిఖిల్ తురుము, నిఖిల్ అది, నిఖిల్ ఇది అని ఒకటే. ఆదిరెడ్డి గారు కూడా అదే పెట్టారు ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. నిఖిల్ 2 గేమ్లు గెలిచిండు. నిఖిల్ ఇంకా టాస్క్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. నిఖిల్ గెలిచాడు. టాస్కులు ఎందుకు పెడతాడు బిగ్ బాస్? నిజంగానే టాస్కులు పెట్టిందే దీనికోసం. టాస్కులు గెలిచినోడే విన్నర్ అన్నట్టుగా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాడు ఆదిరెడ్డి గారు. ఏంటి అసలు నాకు అర్థం కాదు. నిఖిల్ ఎక్కడ గెలిచిండు నిన్న? అది ప్రేరణ నిఖిల్ కలిసి ఆడారు. అక్కడ ప్రేరణనే ఎక్కువగా ఆడింది. తర్వాత గేమ్లో ప్రేరణ గెలిచింది. గెలవక ముందే నిఖిల్ గెలిచిండు అని పెట్టారు. ఇవాళ కూడా నబీల్ విష్ణుప్రియ గెలిచిండు. మరి నిఖిల్ ఏడ గెలిచిండు? ఎందుకు ఇంత? ఆయన ఇంకోడు మై రివ్యూ ఛానల్లో ఎవరు, ఆయన కూడా అంతే. ఆయన కూడా నిఖిల్ గెలిచిండు, నిఖిల్ టాస్క్ ఆడిండు, నిఖిల్ సింహాసనం, నిఖిల్ రారాజు, పృథ్వీ కర్ణ అని పెడతాడు ఆయన కూడా. ఏంటబ్బా ఈ డబ్బాలు కొట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు రివ్యూవర్స్ లెక్క డబ్బాలు కొడుతున్నా నాకు అర్థం కావట్లేదు అబ్బా. నాకు ఏది అనిపిస్తే నేను అది మాట్లాడతా. కొంతమంది గుడ్డిదా అని అంటున్నారు, కొంతమంది ఇంకేదో అంటున్నారు, ఏందెంతో అంటున్నారు. అది మీ ఇష్టం అబ్బా. నాకు తెలిసినంత వరకు నాకు అనిపించిందే మాట్లాడతా. నేను నిన్న గౌతమ్ది కూడా మిస్టేక్ చేశాడు. గౌతమ్ కూడా నిన్న ఏంటి అక్కడ అబ్బాయి
ఇద్దరు చూజ్ చేసుకొని జోడీ లెక్క ఆడాలి. అక్కడ సైలెంట్ గా కూర్చొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆడు. నీ ప్రియారిటీ ఏంటి, నువ్వు ఎవరిని చూజ్ చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వేంటి అనేది నువ్వు పెట్టు. నువ్వు సైలెంట్ గా కూర్చుంటే నీ దగ్గరకు వచ్చి నిన్నెవరు చూజ్ చేసుకుంటారు? అట్లా ఉండకూడదు కదా. అక్కడ నేను 100% నేను మిస్టేక్ అంటే మిస్టేక్ అనే చెప్తా. నిఖిల్ కూడా మిస్టేక్ అంటే మిస్టేక్ అంట. నబీల్ కూడా నిన్న మిస్టేక్. ఇప్పుడు 3 రోజులుగా నెగటివ్స్ పడుతున్నాయి. ప్రేరణది కూడా అంతే. ప్రేరణ ఫస్ట్ లో చాలా బాగా ఆడింది, టాస్క్లు సూపర్ అబ్బా ఆమె. మళ్ళీ ఈరోజు ఫోక్ చేసింది ఇప్పుడు మళ్ళీ చెడగొట్టుకుంది. నేను అదే అంటున్నా, ఎవ్వరు కూడా 10 మంది మెచ్చేలాగా ఉండాలి కానీ 10 మంది తిట్టేలాగా ఆడకూడదు. నేను అదే అంటా. నిఖిల్ ఇప్పుడు నువ్వు చూసిన దాని ప్రకారం నీ ఒపీనియన్ అక్కడ చెప్పు. గౌతమ్ కూడా చెప్పాలి. ఎవరైనా కూడా మీకేమనిపిస్తుంది అక్కడ, మీ ఒపీనియన్ ఏంటి, ఎవరిది బాగుంది ఎవరిది బాగాలేదు కొంచెం చెప్పాలి. నీ ఒపీనియన్ లో ఏంటంటే అక్కడ గౌతమ్ ఆడుతున్నాడు. నిఖిల్ ఒక మాట మాట్లాడు. ఒక విన్నర్ మెటీరియల్ అన్నప్పుడు, ఒక విన్నర్ అనుకున్నప్పుడు కొంచెం నీ ఎక్స్పర్ట్స్ అంటే నువ్వు నీకేమనిపించింది అక్కడ చూసిన దాని ప్రకారం, ఇతరులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మిస్టేక్స్, నువ్వు ఇట్లా కాదు ఇట్లుండు, నువ్వు ఇట్లా కాదు ఇట్లుండు అని చెప్పు. గౌతమ్ చెప్తాడు. ఇంకా నువ్వు నబీల్కి చెప్పాడు, నువ్వు ఫస్ట్ లో ఉన్నంతగా లేవు, ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటున్నావు అని చెప్తున్నాడు. ప్రేరణ కూడా నువ్వు ఇట్లుండు అట్లుండు, నువ్వు నా మాటలు జారకు నోరు జారకు అంటే ఇతను మంచి చెప్తే వాళ్ళకి చెడులాగా కనబడుతుంది. అదే నిఖిల్ ఎక్కడైనా చెప్పాడా, పోనీ నువ్వు ఇక్కడ ఉండు ప్రేరణ, నువ్వు ఇట్లా తగ్గి మాట్లాడు, నువ్వు ఇక్కడ పృథ్వీ నువ్వు ఎందుకు అరుస్తున్నావు, నువ్వు కూల్గా ఉండు, ఇది కదా ఒక లీడర్షిప్ ఉన్న క్వాలిటీ, ఇది కదా ఇది. అది నేను చెప్పాలనుకుంటున్నా కానీ మన లాంటి వాళ్ళు ఎవరు చూస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.